భ్రష్టులారా భ్రష్టులారా బాధా సర్ప దష్టులారా ఈ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. వీడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో 4 రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు, సినిమా స్టార్. టైం అవుతుంది, మీ అన్నయ్య చెప్పవే తలుపులు తీమని. మీరు మరీను వాడికి దొరక కస్టమర్స్ దొరికారు, వాడు బిజినెస్ చేసుకోదేంటి? మనుషుల్ని ఏపుకు తినడం కూడా ఒక బిజినెస్ ఏనా? ఇంకా 4వ రకం నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్దీ టైము, కోట్ల కొద్దీ డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మరో 3 ఈ స్కీమ్ లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తలో 3 జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే వేల నుంచి లక్షల నుంచి కోట్లు సంపాదిస్తారు. కార్లు, బంగళాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తుకు వెళ్ళండి, 10,000తో తిరిగి రండి. మీ జీవితాలు మార్చేస్తా. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఎవరు పుట్టారు? దెబ్బకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నారు రోజు, లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటలుడు బయటోళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏంటి జాయిన్? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను, స్కీము గీము అన్నా మొహం పగిలిపోతే ఏమనుకున్నావు? ఏంట్రా ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం? నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయిన్ ఎత్తులేవు. పెట్టే రంగు సొక్కాలు వేసుకుని నువ్వు పెట్టే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు బాగా తెలుసుకుంటామయ్యా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది. ఈ కరెంట్ బిల్ కాస్త కట్టారా? అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అన్న తర్వాత డెడికేషన్, సిన్సియారిటీ ఉండాలి కదా. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ. ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. మేడం మీ అసలు వేడి తెచ్చే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, అమ్మ రూపాయి. సారీ
సారీ. ఆఫీస్ రూపేస్తా నీకేంటి నోపే? అది పీస్ కాదురా, అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీస్ అయినా అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. ఆ? నీ టైం బాగుందిరా, వెళ్ళి మాట్లాడు. వద్దు. ఏం కదా, వెళ్ళి మాట్లాడా మాట్లాడనా? మాట్లాడు. అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పంటరుగా, నువ్వు ఇక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్నా జరుగుద్దంటరా? అయినా పీస్ ని అమ్మాయి నాకేమని చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చెడదొబ్బావు కదరా. నేను చూసుకుంటా. నోరు. ఏమంటే ఇక్కడ వేయింగ్ మిషన్ మీద నీ సీక్రెట్ జోకర్ రా. ఛీ, ఒక అమ్మ అబ్బకు పుట్టినట్లు ఎవరు ఇవన్నీ కనెక్షన్ లేదురా. నేను డ్రాప్. ఏంటన్నా చిరాగ్గా ఉన్నావు? చిరాగ్గా కాదు, పరాగ్గా ఉన్నాడు. ఏంటి మ్యాటరు? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూశాను రా. నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాను, యాజ్ టీజ్ అలాగే ఉందిరా. ఆ అమ్మాయి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఆడతనానికి అసలు అడ్రస్ రా. ఇంతకీ తను ఇంత అడ్రస్ తీసుకున్నావా? తీసుకుందాం అనుకున్నా, ఈ లోపు ఆ ఫంటర్గాడు వచ్చి చెడదొబ్బాడు. రోజులు యాజ్ యూజువల్గా గడుస్తున్నాయి. తను మళ్ళీ నాకు కనిపిస్తుందో లేదని ఓ చిన్న టెన్షన్, ఏదో తెలియని కంగారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందన్నా? మొన్న చెప్పానే అమ్మాయి అని, ఆ, ఆ అమ్మాయి. ఇంకా చూస్తావేంటన్నా? వెళ్ళి మాట్లాడే అన్నా. హలో అండి. మేడం, మేడం, నేను మీ మేడం ఐ వెంకటేశం, దట్ మాల్ అశోక. మేడం, మేడం గాడ్ డామ్ ఇట్, అదేంట్రా పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నాయి. మరి డెకాయిడ్ గాల్లాగా చూసిందన్నా. ఎందుకు ఆపేమని అడగాలి కదా. అయినా ఈ డబ్బున్నోళ్ళకి బలుపు ఎక్కువ అన్నా. తీద్దాంరా. ఆల్ సిక్స్లు బాగుందిరా కారు. దాని అనేది దీంట్లోంచే దిగింది మరి. బాగుంది. ఆటోమేటిక్ గేర్ లాగా ఉన్నాయి. ఎంత తిరిగింది ఇది? ఫండ్రో 2010 ఎస్ క్లాస్ బెంజ్, ఫ్రంట్ మిర్రర్ ఎంత ఉంటుంది? 4-5 ఉంటుందిరా. 4-5. ఇది వేసుకో. ఓకే, పెన్ను పేపర్ చూడు. నా దగ్గర ఎందుకు ఉంటదన్నా? నువ్వు కాకపోతే ఏదో గొట్టంగా తేరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. You mean me? మిమ్మల్ని. No, one second. ఇదెవడ ఎల్ఐసి ఏజెంట్ లాగా ఉన్నాడు. Yes. పేపర్ పెన్ ఉందండి? Oh, sure. Why not? Hi. ఇదిగో నా పేపర్ పెన్. థ్యాంక్స్ అమ్మా. Hey, అమ్మా, అమ్మా ఏంటి? మరి I'm engineer. Software engineer. నిమ్మకాయ లాని. ABCD EF TVS బజాజ్ చేతక్ జావా. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు సార్? ఒకప్పుడు చేసేవాడిని, ఇప్పుడు జాబ్ లో నుంచి తోసేశారు. కొత్త దాని కోసం ఎత్తుకుంటా. అదేంటి 10th పాస్ అయ్యి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏ ఎదవకైనా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని టాక్. నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నా? అసలు సాఫ్ట్వేర్ అంటే తెలుసా నీకు? మౌస్ అంటే తెలుసా నీకు? అసలు ఎంత జీబీ ఉంటే తెలుసా నీకు? దాంట్లో ఎన్ని వైర్లు కలిపితే అసలు నాకేం తెలియదు. సారీ, నా పేరు వెంకటేష్. నా బండి రివర్స్ చేస్తుండగా మీ కార్ అద్దం పగిలింది.
నాకు ఫోన్ చేస్తే రిపేర్కి అయ్యే ఖర్చు నేను భరిస్తాను. నా నంబర్ 9885547565. హలో, నా పేరు అంజలి. సెలార్లో పార్క్ చేసిన కార్ నాది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. కాన్సెప్ట్ అయితే బాగుందిరా, ఏమంతో చూద్దాపా. అబ్బో ఏంద్రా ఇది, శకునం బాలే జాగ్రత్తరా.